తెలుసుకోవాలి. రైట్. రజనీ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్. ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అంటే దీన్ని కూడా కూటమి ప్రభుత్వం పైన ఏదో నెట్టడం, అంటే ఈ బెల్ట్ షాపులు అనే దాన్ని హైలైట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు 27 మంది మీద కేసులు ఎట్లా ముందుకెళ్తున్నారు? ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? మీరు కూడా అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? సార్, ఇక్కడ శిక్షలు అనే దానికంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా పనిచేస్తే ప్రభుత్వం చాలా ఖచ్చితంగా నిబద్ధతగా సమాధానం చెప్పాల్సి ఉండేది సార్. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా అంటే తప్పును ఎంచు, ఆధారాలతో నిరూపించు. అంతేకాని ఈ రోజు నేను ఇందాక శ్యామల గారు మాట్లాడిన దాంట్లో ఒక మాట కరెక్ట్. ఎందుకంటే మీరు అలా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో అమ్మేస్తున్నారు అని. నిజమే. మరి గత ప్రభుత్వంలో భార్యల పుస్తల తాళ్లు తాకట్టు పెట్టే వాళ్ళని తాగుబోతులు అంటే, తాగుబోతులను 25 ఏళ్లకి తాకట్టు పెట్టేసి మీరు ముందుగానే డబ్బులు తీసేసుకొని ఆ డబ్బుల్ని కూడా ఇప్పుడు మేము దగ్గరుండి కట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే, మరి ఆ రోజు అదేంటది మందు బాబుల్ని మనం తాకట్టు పెట్టడం ఏంటి? ఎంతమంది ఆడబిడ్డల పుస్తల తాళ్లు తెగిని గత ప్రభుత్వ గవర్నమెంట్ లో 5 ఏళ్లలో ఒంటరి మహిళలు ఎందుకు అంతమంది టకటకటకటకట పెరిగిపోయారు? ఏమ్మా ఎందుకు వచ్చేసినావంటే, నా భర్త తాగి నన్ను కొట్టడమే కాదండి, ఆ తాగిన మత్తులో నా బిడ్డతో తప్పుగా ప్రవర్తించాడు, వావి వరుసలు లేని ఆ కుక్కతో నేను ఉండను అంటూ ఏది పుట్టిళ్లకు వచ్చేస్తే 498 కేసులు నమోదు చేసి ఒంటరి మహిళలు. అదే రకంగా భర్త తాగికి లివరు కిడ్నీలు పోతే దాని తాలూకా సంబంధించి భర్త హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యశ్రీ రాకపోతే కళ్ళ ముందు భర్తని కోల్పోతున్నప్పుడు ఈ శ్యామల గారు ఏమైపోయినారు? మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారిద్రపు పరిస్థితుల్లో రాజధాని రైతుల ఆడబిడ్డలు ఒంటి మీద చీరలు లాగి ఈడ్చుకెళ్లి వెహికల్లో ఎక్కేస్తుంటే శ్యామల గారు ఏమైపోయినారు? కనీసం మీకు మా ఆంధ్రలో మీరు అప్పుడప్పుడు ఏమన్నా వచ్చిపోతుంటారా? లేకపోతే మొత్తం తెలంగాణలో స్క్రిప్ట్ ఫాలో అవుతుంటారా? సో చాలా దారుణం అండి. ఆవిడ మాట్లాడడం తప్పనని, కానీ గత 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? బెట్టింగ్ల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, బిడ్డలు ఊరేసుకుంటున్నారని తెలిసి గౌరవ్ శ్యామల గారు బెట్టింగ్ యాప్ ని ఎందుకు ప్రమోట్ చేసినారు? ఆ కేసులో స్కార్ప్ పెట్టుకొని ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినారు? పేమెంట్ ఇచ్చేస్తే ఏ అడ్వర్టైజ్మెంట్ కైనా నటించేస్తారా మీరు? తప్పు కదా, తప్పు కదా. సో అటువంటి మీరు ఈ రోజు బెల్ట్ షాపుల్లో మంది ఎందుకు అమ్మారు? అమ్మ, మాకు భవిష్యవాణి బుక్ మా దగ్గర లేదు తల్లి. ఈ తాగినోడు పోయి ఓ బస్ కింద పడతాడు, ఈ తాగినోడు పోయి తంతాడు, ఈ తాగినోడు పోయి ఇంకో గలాటా చేస్తాడని మాకు భవిష్యవాణి లేదు. అదే భవిష్యవాణి బుక్ ఉండుంటే వీడు ఈ పని చేస్తాడని తెలిస్తే వాళ్ళకి మందు అమ్ము ఉండేవాడు కారు. మీకంటే భవిష్యవాణి బుక్ ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి స్వామి గారి తర్వాత మీ నాయకుడే పుస్తకం ఓపెన్ చేసి ఇదిగో వచ్చేది నేనే, 30 ఏళ్ళు నేనే, 130 ఏళ్ళు నేనే అన్నవాడు వై నాట్ 175 అని భవిష్యవాణి బుక్ తెరిచిన వాడు ఈనాడు అటొకటి ఇటొకటి పోయి 11కి ఎందుకు నిక్షిబ్దం అయిపోయినారమ్మా? సో హృదయ విదారక ఘటన అని చెప్పాల్సింది పోయి హృదయ వికారము అన్నవా? హృదయ విధార ఘటనకి వికార ఘటనలకి మాకే సెరుగు తలిగిరాదే. రానప్పుడు మేము వాడమే, మీకు ఎందుకంత? మాతో పాటు ప్యానెల్లో అంతకుముందు అంకమ్మ చౌదరి గారు కూర్చునేవారండి. చాలా తెలుగు చక్కగా మాట్లాడేవారు. ఆయన ఎప్పుడైనా మాట్లాడదామని మేము ప్రయత్నిస్తే వద్దులే, ఒకటి పోయి ఇంకోటి మాట్లాడతామేమో, మనకెందుకులే, అది కరపత్రాలు అంటారు, శీర్షికలు అంటారు, లేకపోతే చాలా చాలా పదాలు వాడేవారు. మేము వాడాలని అనిపిస్తుంది, బాగా బట్టి కొడతాం, కానీ ఆ ఫ్లోలో తప్పు పడుతుందేమో, మనకెందుకు అంత అతి? మన సబ్జెక్ట్ మనకుంది, మనం మాట్లాడేది మనం మాట్లాడదాం అనుకుంటాం. మీరు ఎవరినో రంజింపజేయాలని చెప్పి ఈ హృదయ విధారం కాస్త హృదయ వికారం అన్నారు. ఆ పాయింట్ ఏంటో మాకు కూడా సరిగ్గా తెలియదు. సో దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త పరిపాలనకే ప్రజలు భయపడిపోయినటువంటి తరుణాలు. సో ఇక్కడ అనుకోకుండా జరిగిన ఘటన, ఆ డ్రైవర్ పారిపోవడం అనేది పాపం తప్పు. కానీ డ్రైవర్ కూడా ఆ కంగారులో ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలన్న తాపత్రయంతో ఉంటారు. కానీ నువ్వు రథసారథివి, నీ దాని మీద ఎంత మంది ప్రాణాలు ఆధారపడి ఉన్నారు, లాక్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా అంటే నెత్తి నోరు కొట్టుకొని, అయ్యా స్వామి నాకు ఆ టైంలో ఏమీ తట్టలేదు, నన్ను నేను కాపాడుకోవాలనే పరిస్థితిలో ఉన్నారంటే అతనికి కూడా ఏమి ఉరిశిక్షలు వేసారు. సార్ కూడా అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, వాళ్ళకి తెలుస్తుంది. కానీ పరిస్థితి ఏంటి అంటే మనకు ఆ టైంలో ఎప్పుడు ఏం చేయాలో ఎదురుగా పులి వస్తుంది అంటే మనం ఆ టైంలో వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాలి కదా. నువ్వు ఒకటివే అలాగా ఆ చెట్లోకి వెళ్ళిపోతే వాళ్ళని కూడా రెండు చెట్లోకి అంత తట్టదు సార్.
కానీ ఆ లాక్ సిస్టమ్ లేదు. నిన్న నేను బెంగుళూరు వెళ్ళేటప్పుడు జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఉన్నారు చూడండి. మన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు కూడా వెళ్లారు. ఆయన్ని కలవడానికి నేను గుంటూరు నుంచి బెంగుళూరుకి వస్తుంటే ఆయన అడిగినారు. "అమ్మా ఎట్లా వచ్చినావంటే" సార్ బస్‌లో వచ్చినా." "వద్దు వద్దులేమ్మా. నాకు లెటర్ ఒకటి ఉంటది. నేను అది ఇష్యూ చేస్తా. మీరు ట్రైన్‌కి వెళ్ళండి. ఇట్స్ సెక్యూర్" అన్నారు. పర్లేదు సార్ అంటే, "లేదు లేదు వద్దులే. నేను ఆ ఘటన చూసినాను కదా తల్లి. ఎందుకు సెక్యూర్‌గా ఉండండమ్మా" అని అంటున్న పరిస్థితుల్లో ఆ బస్సు, ట్రైన్ అదంతా హడావుడైపోతుంది. నేను బస్‌కే వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ ఒక లాక్ సిస్టమ్ ఇచ్చినారు మిర్రర్‌కి. అప్పుడు ఒక సుత్తి లాంటిది కూడా పక్కనే హ్యాంగింగ్ చేసినారు. సడెన్‌గా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆ సుత్తితో అద్దాన్ని పగిలికొడితే మనం అక్కడి నుంచి దూకేయొచ్చు. ఇది మనం ఫ్లైట్ వెళ్ళేటప్పుడు చెప్తారు. ఒకవేళ సడెన్‌గా ఫ్లైట్ క్రాష్ అయితే ముందున్న పొగ్గొట్టం పెట్టుకోండి, ఇలా వేసుకోండి, ఇలా సార్ అసలు ఫ్లైట్ క్రాష్ అవుతున్న టైము టెన్షన్‌లో ఇవన్నీ ఓపెన్ చేసేవి, తట్టేవి వందలో ఒకళ్ళకి తడుతుందో లేదో మాకైతే తెలీదు కానీ, నిన్న బస్‌లో అయితే ఆ సిస్టమ్ ఉంది సార్. బస్ వాళ్ళు చక్కగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. నిన్నటి రోజు ఢిల్లీలో కూడా బస్సు ఓకే. తనంతట తానే అంటుకుపోయిందనమాట. దేనికై? ఏదన్నా ఫ్యూయల్ లీకేజ్ అయిందా మరేమైందో గాని రైట్. అంటుకుపోయిందట. అప్పుడు యెస్ సార్. అప్పుడు వెంటనే అక్కడ ప్రయాణికులందరినీ బయటికి తరలించడం వల్ల ఆస్తి నష్టమే జరిగింది. ఇప్పుడు గౌరవ శ్యామల గారు ఆ బస్సు ఎలా అంటుకుపోయింది? దాంట్లో ఫ్యూయల్ ఉండడం ఎంత తప్పో తెలుసా సార్? దాంట్లో ఫ్యూయల్ ఉండకూడదు. లేకపోతే అదేంటి దాంట్లో పెట్రోలు, డీజిల్ ఉండకూడదు అంటదేమో. అంటే రైట్. ఏ ఓకే. ఘటనని ఎటువైపు నుంచి మెలికెయ్యాలో వారికి అర్థం కాక ఏదోకటి బురద జల్లడాలనే ప్రయత్నంతో వారు హృదయ విదారకం, వికారం ఏంటేంటో మాట్లాడేస్తున్నారు కాబట్టి దయచేసి అమ్మ సబ్జెక్ట్‌లో ఫైట్ చేయండి. ప్రభుత్వాన్ని నిలదీయండి. ఆడబిడ్డల పక్షాన ఉండండి. కానీ గత 5 ఏళ్ళు ఎక్కడ పడి నిద్రపోతున్నారు అంటున్న పరిస్థితి ప్రజలు. మీరు ఈ రోజుకే ఎందుకు తెర మీదకొచ్చినారు? రాజధాని రైతులు గతంలో ఆడబిడ్డలు మీకు పాపం తెలియంది కాదు ఎంతమందండి ఆ కల్తీ మద్యం దాగి యువకులు 40, 45, 50 సంవత్సరాల లోపే యెస్ సార్. చనిపోయారు కదా! జంగారెడ్డి వాళ్ళ కూడా దగ్గరికి కనీసం జంగారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లారా? అదంతా సహజ సార్ మరణాలు, జంగారెడ్డిగూడెంలో ఆరోగ్యం బాగోలేక ఇవే అని చెప్పారు కదా మెడికల్ సర్టిఫికేట్. సార్ జంగారెడ్డిగూడెంలో ఆ! ఒకేసారి చనిపోతే గౌరవ్ జగన్ రెడ్డి గారన్నారు. వాళ్ళకి వయసు అయిపోయిందన్నాడు. 35 ఏళ్ళోడికి వయసు అయిపోయింది. 45 ఏళ్ళోడికి వయసు అయిపోయిందంటే 60, 70 ఏళ్ళోడికి వయసు అయిపోయిందంటే దాంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు. వయసు అయిపోతే ఎందుకు చచ్చిపోవాలా? ఎవరు చచ్చిపోతున్నారు? 85 ఏళ్ళకి కూడా జిమ్‌లు, ఎక్సర్‌సైజులు చేస్తున్న పెద్దవాళ్ళు లేరా? మీరు కల్తీ మందులు అమ్మేసి చంపేస్తారా జనాల్ని? ఈరోజు ప్రభుత్వంలో కల్తీ మందు అమ్మిన కేసు ఎందుకు బయటకొచ్చింది? ఎందుకు కప్పెట్టుకోలేదు? తప్పు ఎవరు చేసినా ఓకే. తప్పే. ఈడ్చుకొచ్చినారు కాలర్ బెట్టి. సో, చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. వాళ్ళు స్పోక్స్ పర్సన్స్ కాబట్టి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ప్రభుత్వంలో సరైన తప్పుంటే నిలదీయండి గానీ, బైక్ మీద తాగొచ్చినోడు ఎందుకు తాగినాడు? వాడికెవరు మందమ్మినారు? రైట్ మీరేం అండి. 25 ఓకే. ఏళ్ళకి తాకట్టు రైట్. పెట్టినోళ్ళెవరు? సో, దయచేసి ప్రాబ్లమ్‌ని కొంచెం కరెక్ట్‌గా అనలైజ్ చేసి చెప్తే బావుంటదని నా ఉద్దేశం రైట్ సార్. మేడం. సురేందర్ నాయుడు గారు, ఏంటి మరి దీని డైవర్షన్ వెనుక అసలు కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు? మీరేమైనా అబ్జర్వ్ చేశారా? ఏంటసలు వైసీపీ ఏం చేస్తోంది? సార్ పవన్ గారు, సార్. ముందుగా మీకు పెద్దలు సుబ్బారావు గారికి అదేవిధంగా